అందరికి ప్రైజ్ లార్డ్. జనవరి 4వ తారీఖు అంటే ఈ నెల గడిచిన ఆదివారం సాయంకాలం అనంతపూర్ నుంచి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ వాళ్ళు ప్రతి ఆదివారం సాయంకాలం ఒక్కొక్క గ్రామానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళే క్రమంలో గడిచిన ఆదివారం సాయంకాలం కూడా కూడేరు అనేటువంటి గ్రామానికి స్వార్థకి వెళ్తుంటే కొంతమంది దుండగులు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, హిందువులకి పెద్దలుగా వ్యవహరించే వాళ్ళు, ఎక్కువ మంది యవనస్తులు ఆ స్వార్థ వెహికల్ని ఆపటం, వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇక్కడ హిందూ సమ్మేళనం ఏదో కార్యక్రమం జరుగుతుంది, మీరు మైకులు ఆపండి అంటే మన వాళ్ళు మైకులు ఆపేశారు. ఆపేసి సరే అక్కడి నుంచి ఇక వెనక్కి వెళ్తున్న తరుణంలో అనంతపురికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఎవరైతే సౌండ్ ఆపించారో వీళ్ళు నెక్స్ట్ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువతకి ఫోన్ చేశారు. అరే, వెహికల్ మీ దగ్గరకు వస్తుంది, మీ వైపు వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళకి కక్ష తీరలేదన్నమాట. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ మీద దాడి చేయాలని ఆలోచన. అంటే మన వాళ్ళు చెప్పంగానే ఆఫ్ చేస్తాం కదా, మనం మొండిగా వితండవాదం చేయం కదా. అలా మన సువార్తకి వెళ్ళినటువంటి సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవించి వాళ్ళ అభిప్రాయాన్ని సరే అని చెప్పి ఆఫ్ చేసుకుని ఇక తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో వీళ్ళు ఇంకొక గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే రోడ్డు మీద వెళ్తుండగా ఏ ఊరు లేదు, అక్కడ ఏ ఇల్లులు లేవు, అటు ఇటు పొలాలు ఉన్నాయి, చేనుగట్లు ఉన్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటాక్ చేశారు, వెహికల్ని అటాక్ చేసి, ఇక మీ ఆ వీడియోని మీరు చూశారు కదా, అటాక్ చేశారు, వ్యాన్ పైకి ఎక్కారు, హార్న్ పీకేశారు, అద్దాలు పగలగొట్టేశారు, ఇండికేటర్స్ బద్దలు కొట్టారు, గట్టిగా అరుపులు, కేకులు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని విపరీతమైన కేకలు వేశారు. ఆ బస్సులో ఉన్నటువంటి ఆ స్వార్థ వెహికల్లో ఉన్నటువంటి పెద్దలు అనే గౌరవం లేకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ని 3 బైబిల్స్ని చింపేశారు. క్రైస్తవులకు ఏదైతే పరిశుద్ధ గ్రంథంగా మనం ఆచరిస్తామో ఆ గ్రంథాన్ని 3 పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని చింపటమే కాకుండా వాళ్ళని బెదిరిస్తూ జై శ్రీరామ్ చెబితే వదిలేస్తాం, లేదా ధ్వంసం చేస్తాం, దాడి చేస్తామని గట్టిగా ఆ స్వార్థ వాహనములో ఉన్నటువంటి ఆ సంఘ పెద్దల్ని, ఆ స్వార్థకి వెళ్ళినటువంటి వాళ్ళని భయపెడుతూ దిగ్భ్రాంతులను చేస్తూ జై శ్రీరామ్ చెప్తారా చెప్పరా అంటే స్వార్థ కోసం వెళ్ళినటువంటి మన సంఘ పెద్దలు అక్కడ వాళ్ళు నోరు విప్పి చెప్పలేదన్నమాట. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అలాగే ఉండాలి. స్వార్థకి బయలుదేరుతున్నామంటే అయితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, అవసరమైతే క్రీస్తు కొరకు మరణిస్తాం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా తెగింపు మనస్తత్వం కలిగిన వారే స్వార్థకి వెళ్ళాలి. నిజంగా ఆ గాస్పల్ అసెంబ్లీ చర్చ్కి సంబంధించినటువంటి సంఘ పెద్దలు ఎవరైతే స్వార్థకి వెళ్ళారో వాళ్ళందరికీ నిజంగా హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే తల వంచకుండా క్రీస్తు కొరకు వాళ్ళంత దాడి జరుగుతుంటే, అంత హడావిడి చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళు వెహికల్ని బద్దలు కొడుతూ బైబిల్ని చింపేసి జై శ్రీరామ్ చెప్పమని అంటే ఒక్క మాట కూడా వీళ్ళు నోరు తెరిచి చెప్పలేదు. నిజంగా క్రీస్తు కృప వాళ్ళ మీద ఉంది. క్రీస్తు కొరకు బ్రతకటం అంటే అలాగే. ఆ స్వార్థకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా నేను నిజంగా హృదయపూర్వకంగా మనసారా అప్రిషియేట్ చేస్తున్నా. అలాగే ఉండాలి. అయితే అంతటితో వదిలేశారా? చిన్నపిల్లలు కూడా 2 ఉన్నారంట, ఒక బాబు ఒక పాప. వాళ్ళు భయపడి ఏడుస్తున్నారంట పాప. ఆ టైంలో డ్రైవర్ని పట్టుకొని బలవంతం చేశారంట. అద్దాలు పగలగొడితే అద్దాలు చిన్న గాజు ముక్క ఒకటి అతని కంట్లో గుచ్చుకుంటే బ్లీడ్ అయింది అతనికి. ఇంత భయంకరంగా ప్రవర్తించి, ఇంత దురుసుగా ప్రవర్తించి, ఇంత భయంకరంగా దాడి చేసి వాహనం బద్దలైపోతే అది రిపేర్ చేయించుకోవటానికి, అది సరి చేసుకోవటానికి ఎంత ఖర్చు అవుతుందని నేను అడిగితే 2 లక్షల రూపాయలు అక్షరాల ఖర్చు అవుతుందని ఆ వాహనంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సంఘ సభ్యులు తెలిపారు. అయితే నెక్స్ట్ జరిగింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్ల మీద కేసు కట్టారు. ఆ సెక్షన్స్ నేను మీకు ఒకసారి మరలా చదివి వినిపిస్తాను. 191, 193, 126, 118, 324,
190 BNS ఈ సెక్షన్స్ మీద కేసు నమోదు చేశారు. ఎంతమంది మీద? 30 మంది మీద. ఎవరైతే 30 మంది మీద దాడి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే, ఎఫ్ఐఆర్ కట్టిస్తే 11 మందిని మాత్రమే పోలీసు వాళ్ళు పిలిపించారు స్టేషన్కి. పిలిపించి వాళ్ళని మందలించి, వాళ్ళని హెచ్చరించి, మీరు చేసింది తప్పు అని వార్న్ చేస్తున్న టైంలో అక్కడ మన పాస్టర్లు సుమారుగా 200-300 మంది పాస్టర్లు అందరూ ఏకమై అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. అయితే ఈ ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ తరపు నుంచి ఒక బీజేపీ నాయకుడు వచ్చాడట. అయితే సిఐ గారు న్యాయాన్ని పరిశీలించి క్రైస్తవుల పక్షముగా న్యాయం ఉంది అని బీజేపీ నాయకుడిని కూడా వెళ్తే ఆయన కూడా కూర్చోబెట్టి, మీ వాళ్ళు చేసింది తప్పు అని ఆయన్ని కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. అది మన వాళ్ళు కూడా విన్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ దాడి ఒకటేది కాదు, మొదటిది కాదు, ప్రథమం దాడి కాదు ఇది. ఇలాంటి దాడులు కొన్ని వేలు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల్ని దాడి చేసి బెదిరిస్తూ భయపెడుతూ జై శ్రీరామ్ చెప్పమని ఒకడు, బొట్టు పెట్టుకోమని ఒకడు, బైబిల్ చింపేస్తానని ఒకడు, బైబిల్ తగలబెడతానని ఒకడు, చర్చి కూలగొడతానని ఒకడు, ఇంత దారుణాతి దారుణంగా దాడులు జరుగుతుంటే ఇదే క్రమంలో రీసెంట్గా కొత్త సంవత్సరంలో మొదటి వారంలో, మొదటి ఆదివారంలో ఇలాంటి దాడి ఒకటి జరిగితే సిఐ గారు మందలించి తిట్టడం కాదు, వీళ్ళని రిమాండ్కి పంపించాలి కదా, జైల్లో కూర్చోపెట్టాలి కదా. అప్పుడే కదా ఇలాంటి దాడులు మరొకటి జరగకుండా ఉంటుంది, ఇంకొకటికి బుద్ధి వస్తుంది. ఈ పని జరగలేదు ఇక్కడ. ఇది జరగలేదు. స్టేషన్ బెల్ ఇచ్చి పంపించేశారట. ఇది మాకు తృప్తికరంగా లేదు. ఎందుకంటే వాళ్ళు శిక్షింపబడాలని కాదు, మాకు ఇలాంటి దాడులు ఇంకెక్కడ జరగకూడదు అని. ఇలాంటి దాడులు ఎక్కడ జరగకూడదు అంటే ప్రభుత్వం స్పందించాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వారి యాక్షన్లు దిగి వీళ్ళని కఠినంగా శిక్షించాలి కదా. కఠినమైన సెక్షన్లు పెట్టి, అరే అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రతి మతానికి మత స్వేచ్ఛ హక్కునిచ్చారు. వాళ్ళు ఎవరిని అభ్యంతరకరంగా వాళ్ళు స్వార్థ ప్రకటించలేదు, మీకు ఇబ్బంది పెట్టలేదు, మీరు సౌండ్ ఆపుకోమంటే ఆపుకున్నారు, మరి ఎందుకు దాడి చేశారు అని వాళ్ళని కనీసం ఒక 4 రోజులు జైల్లో కూర్చోపెడతారు కదా. ఇంకొక చోట ఇది జరగకుండా బుద్ధి వస్తుంది అందరికీ. ఈ పని చేయకుండా వాళ్ళని 2 మాటలు అని వదిలేస్తే వాళ్ళకి బుద్ధి ఉంటుందా? ఇంకొకరి మీద దాడి చేస్తారు, ఇంకొక సువార్థికుల మీద దాడి చేస్తారు, ఇంకొక సంఘం మీద దాడి చేస్తారు. ఈరోజు అనంతపూర్, రేపు కర్నూలు, రేపు గద్వాల్, రేపు మహబూబ్ నగర్, రేపు హైదరాబాద్, రేపు విజయవాడ, ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి యాక్షన్ తీసుకోకపోతే. ఇప్పుడు కూడా అక్కడ ఆ సంఘ సభ్యులు కొంతమంది, పాస్టర్లు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని ప్రయాసపడుతున్నారు. కొంతమంది అడ్వకేట్స్ కూడా కలిశారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది జరుగుతుందా? జరగదు. మనందరికి తెలిసింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఒక డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళంతా ప్రిపేర్డ్. డిపార్ట్మెంట్ వాళ్ళది, అధికారం వాళ్ళది, పదవి వాళ్ళది. వాళ్ళు చెప్పింది జరుగుతుంది, మనం చెప్పింది జరగదు. క్రైస్తవులు అరిచి అరిచి అలిసిపోయి ఆగిపోతుంది తప్ప మనకు న్యాయం చేసే వాళ్ళు లేరు. అందుకని చెప్పేది, మనకంటూ ఎమ్మెల్యే, మనకంటూ ఎంపీ, మనకంటూ అధికారం, మనకంటూ సైనింగ్ అథారిటీ ఉండాలి, మనకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీస్ అందరం కలిసి ఒక పార్టీ మనం ఏర్పాటు చేసుకుని మన ఓట్లు మనం వేసుకుని మన నాయకుడిని మనం గెలిపించుకోవాలి మన నియోజకవర్గాల్లో. ఇందుకే నేను పాదయాత్ర చేయబోతున్నా 21వ తారీఖు నుంచి ఈ నెల. దీనికోసమే, అధికారం కోసం. అధికారం లేకపోతే మనల్ని ఎవడు కుక్కను చూసినట్టు కూడా చూడటంలా. ఇది పరిస్థితి, జరిగిన పరిస్థితి ఇది. అయితే ఈ ఆదివారం 11వ తారీఖున శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఎవరైతే దాడికి గురయ్యారో గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరులు, స్థానిక క్రైస్తవ యువత, స్థానిక క్రైస్తవ విశ్వాసులు చాలామంది కలిసి ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ ర్యాలీ పేరు పీస్ ర్యాలీ. మేము క్రైస్తవులం కదా, మా దేవుడు కానీ మా గ్రంథం కానీ ఎవరిని దాడి చేయమని కానీ, ఎవరిని హింసించమని కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టకని మాకు నేర్పించలే మా గ్రంథం, మా యేసయ్య మాకు నేర్పించింది ప్రేమతత్వం. మా నినాదమే ప్రేమతత్వం. కాబట్టి శాంతియుత ర్యాలీ, శాంతిగా ఎవ్వరికి హాని కానీ, ఇబ్బంది కానీ, అభ్యంతరకరంగా కానీ ఉండకుండా శాంతి ర్యాలీ చేయబోతున్నాం. నేను కూడా వస్తున్నా, నేను కూడా బయలుదేరుతున్నా. ఆదివారం ఉదయం నేను అనంతపురికి రీచ్ అవుతాను. ఆదివారం సాయంకాలం 4 గంటలకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. అయితే ఆ ర్యాలీలో నేను పాల్గొంటున్నాను. చలో అనంతపూర్. ఈ అనంతపూర్లో మాత్రమే కాదు, ఇక నుంచి
ఈ 2026 జనవరిలో నేను మాటిస్తున్నా, ఇక నుంచి ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ క్రైస్తవుడి మీద చేయి పడినా, ఏ క్రైస్తవ సంఘం మీద చేయి పడినా, ఏ పాస్టర్ మీద చేయి పడినా, ఏ స్వార్థికుడి మీద చేయి పడినా, ఏ బైబిల్ ఎవడైనా చింపినా, ఏ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవడైనా తగలబెట్టినా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అక్కడ నేను ఉంటా. ర్యాలీలు కాదు, ధర్నాలు కాదు, ఆమర నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, మాకు కావాల్సింది అదొకటే. మేము కొట్టుకొని చావమని మీరు మమ్మల్ని అలా వదిలేస్తే కుదరదు సార్. అధికారులకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది మన దేశంలో? క్రైస్తవుల్ని కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తుంటే మేము అణిగిపోతూ ఉండాలా? మేము మాట్లాడకూడదా? మా తరపున న్యాయం చేసే నోరు లేదా? ఎంతకాలం ఇలాంటి వికృతమైన చేష్టలు చూస్తూ మేము సర్దుకోవాలా, అణుచుకోవాలి? మనసులో వేదనతో నిండిపోవాలి. అనంతపూర్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి, ప్రతి క్రైస్తవ యువతకి, ప్రతి ఎస్సీ ఎస్టీ లీడర్కి, ప్రతి పాస్టర్కి నేను ఆహ్వానం పలుకుతున్నా నా తరపు నుంచి. అక్కడ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అక్కడ పాస్టర్స్ అందరు కలిసి ఆ ర్యాలీలో అభినయ్ దర్శన్ అని నేను పాల్గొంటున్నాను. 11వ తారీఖున ఆదివారం ఉదయం అనంతపురికి నేను వస్తున్నా. మీరు ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారో నాకు కాల్ చేయండి. మనం కలుద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. వాళ్ళని కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళను రిమాండ్కు పంపించే దాకా ఈ ఇష్యూని మనం వదిలిపెట్టకూడదు. ఈ ఇష్యూ కోసం కాదు నేను వస్తుంది. ఇంకా ఎక్కడా జరగకుండా క్రైస్తవుల స్ట్రెంగ్త్ చూపించాలి, క్రైస్తవుల ఐక్యత చూపించాలి, క్రైస్తవుల యూనిటీ చూపించాలి. వీళ్ళు డినామినేషన్లు వేరైనా, సంఘాలు వేరైనా, సిద్ధాంతపరమైన విషయాలు వేరైనా, వీళ్ళ బోధలు వేరైనా, వీళ్ళంతా ఒకటే. ఒక్క సంఘం మీద దాడి చేస్తే రాష్ట్రంలో అన్ని సంఘాల క్రైస్తవులు కలుస్తారు అని మనం రుజువుపరచుకోవాలి. కాబట్టి నేను వస్తున్నా. ఇక మీదట ఒక అనంతపురం కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవుని టచ్ చేసినా నేను వస్తా. నా ప్రాణాన్ని పరంగా పెట్టి నేను నిలబడతా, నేను పోరాడతా. క్రైస్తవ అడ్వకేట్లందరూ కదలరండి అనంతపూర్కి. అనంతపురం జిల్లాలో ఉన్న క్రైస్తవ అడ్వకేట్లందరికీ నేను ప్రేమపూర్వకంగా ఇన్విటేషన్ ఇస్తున్నా. క్రైస్తవ అడ్వకేట్లందరూ అనంతపురికి రండి ఆదివారం రోజున. క్రిస్టియన్ లీడర్స్ అందరూ కదలి రండి. అనంతపురం జిల్లాలో కాదు, పక్కనున్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా, మిగిలిన డినామినేషన్ చర్చెస్ అన్ని కూడా రండి. వాళ్ళ చర్చిలే మాకేమి, మా సంఘం కాదు కదా అనుకోదు. రేపు మీ దగ్గరికి వస్తుంది సమస్య. అందరం కలుద్దాం, అందరం కలిసికట్టుగా నిలబడదాం, అందరం కలిసికట్టుగా ర్యాలీ చేద్దాం. ఎస్పీ దగ్గరికి వెళ్దాం, ఎస్పీ గారితో మాట్లాడదాం, అక్కడి నుంచి ప్రెషర్ తీసుకొద్దాం, పెద్ద పెద్దలతో కలుద్దాం, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేతో మాట్లాడదాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక క్రైస్తవుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా మనం స్పందించి చర్య తీసుకుంటే ప్రభుత్వానికి అర్థం కావాలి. మా ఓట్లు పడలేదా మీకు? మమ్మల్ని ఓట్లు అడగలేదా మీరు? ఎస్సీ ఎస్టీ క్రైస్తవుల ఓట్లు, ముస్లింల ఓట్లు మీరు తీసుకోలేదా? మా ఓట్లు ఏమో కావాలి, మాకు సమస్య వస్తే మాత్రం మీరు స్పందించారు, మీరు మాట్లాడరా? ఎలా కనిపిస్తున్నాం మేము మీకు? కూరలో కరివేపాకులాగా వాడుకొని పడేసేలా కనిపిస్తున్నామా? ఓట్లకేమో క్రైస్తవుడు కావాలి, సమస్య వస్తే క్రైస్తవుని పట్టించుకోరు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఏ గవర్నమెంట్ ఇది? ఏం అధికారం చేస్తున్నారు మీరు? ఎలాంటి పరిపాలన చేస్తున్నారు మీరు? మీరు పాలకులా, రాక్షసులా? నాకు అర్థం కావట్లా. చలో అనంతపూర్ నేను వస్తున్నాను, మీరు కూడా రండి, చేతులు కలపండి. అంబేద్కరిస్టులు రండి, ఎస్సీ లీడర్లు రండి, ఎస్టీ లీడర్లు రండి, ముస్లింలు కూడా రండి, కలవండి. చర్చెస్ పాస్టర్స్ అందరు కలవండి, ప్రతి క్రిస్టియన్ యూత్ కలవండి. అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఆదివారం రోజు రండి. మనం ఇప్పుడు గలం విప్పకపోతే, మనం ఇప్పుడు కదిలి రాకపోతే, మనం ఇప్పుడు కలిసి లేకపోతే ఇక మనల్ని అధికారం, ప్రభుత్వం, నాయకులు పూర్తిగా వదిలేస్తారు. మన బతుకు అధోగతి అయిపోద్ది. సిపిఎఫ్ అభినయ్ దర్శన్ వస్తున్నాడు, నేను వస్తున్నా. కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఆదివారం రోజున కలుద్దాం, ర్యాలీలో పాల్గొందాం. నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచిద్దాం, డెసిషన్ తీసుకుందాం. ఈ సంవత్సరం ఈ దాడులు ఆగిపోవాల్సిందే. ఈ 2026 సంవత్సరం నుంచి క్రైస్తవుల మీద దాడులు ఆగిపోవాలి. అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనన్నా ఆపే ప్రయత్నం చేద్దాం. మన చేతుల్లో ఉంది, ధైర్యం ఉంది. నాకు నా వెనక నిలబడండి, మీ వెనక నేను నిలబడతా. ఒకరికొకరు చేయి పట్టుకొని ధైర్యంగా నిలబడదాం, ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తూ నిలబడదాం. మేము పోరాడుతున్నాం,
కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థించే వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళని ఆపద్దు, ప్రార్థన చేసే వాళ్ళు పోరాటం చేసేటోళ్ళు పోరాటాలు వద్దు, ప్రార్థన చేద్దాం ఆపద్దండి. ప్రార్థించే గుంపు కావాలి, ప్రయత్నించే గుంపు కావాలి, పోరాటం చేసే గుంపు కావాలి. మేము పోరాటం చేసే గుంపులో ఉన్నాం. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన, పోరాటం చేసేవాళ్ళు పోరాటం, ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రయత్నం. ఈ 3 గుంపులు కలిస్తేనే దేవుడు మనకు ఘనమైన విజయాన్ని శత్రువుల మీద ప్రకటిస్తాడు అన్న విశ్వాసంతో నేను జనవరి 11వ తారీఖు ఆదివారం రోజున అనంతపురంలో అడుగు పెడుతున్నాను. కలుద్దాం, రండి కలుద్దాం, అనంతపురంలో కలుద్దాం. 11వ తారీఖు జనవరి కలుద్దాం. వస్తారు కదా? వస్తారని ఆశిస్తున్నా. ఇది నా క్రైస్తవుడి సమస్య, ఇది నా క్రైస్తవ కుటుంబం సమస్య. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరం మనమందరం అన్నదమ్ములమే. డినామినేషన్లు, భేదాలు, సిద్ధాంతాలు వేరైనా we are one, we are cleansed by one precious blood, that is Jesus Christ of Nazareth. ఒక రక్తంలో కడగబడిన ఒక కుటుంబం అన్న నమ్మకం మీకుంటే రండి. అనంతపురే కాదు, నువ్వు హైదరాబాద్ నుంచి వస్తావా రా, తెలంగాణ నుంచి వస్తావా రా, విజయవాడ నుంచి వస్తావా రా, విశాఖపట్నం నుంచి వస్తావా రా, ఎక్కడి నుంచి వస్తావా రా. క్రైస్తవుల బలం ఏంటో చూపిద్దాం, క్రైస్తవుల ఐక్యత ఏంటో చూపిద్దాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన శక్తి ఏంటో మనం చూపిద్దాం.